ఏంటి ఉమా నీళ్ళు దొరుకుతున్నావు? పంపులో నీళ్ళు రావట్లేదా? ఇవాళ పేపర్ చూడలేదా? చూడలేదే. ఇవాళ మన ఏరియాకు కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే మోటార్ ఎలా పనిచేస్తుంది? మోటార్ పనిచేయకపోతే నీళ్ళు ఎలా వస్తాయి? అందుకే తోడుకుంటున్నాను. ఆహా, సో ఈ రోజు నుంచి నీ కష్టాలు ప్రారంభం. అదేమిటండి? అదే ఉమా, కుటుంబ కష్టం. ఓ అంతే కదా. ఈ 3 రోజులు మనం హ్యాపీగా గడిపేశాం. పాపం పాపిగాడు, అదే మన పాపారావు, ఈ 3 రోజులు హోటల్లో భోజనం చెప్పాను. ఈ రోజు నుంచి వాడు మనకి పర్మనెంట్ గెస్ట్. అలాగేనండి. చూసావా, 2 సంచులు. ఒకటి మన కూరగాయలు వెజిటేరియన్, 2 వారి కోడి నాన్ వెజిటేరియన్. వెళ్ళి తీసుకొస్తాను, ఈలోగా వంట ఏర్పాటు చెయ్యి. బాబాయ్ బాబాయ్, ఏమిటమ్మా? పాపారావుకు వంట వంటమని ఆయన బజార్కు వెళ్ళారు. అయితే ఏమిటి? అయితే ఏమిటా, ఆయన కోడిని తీసుకురావడానికి వెళ్ళారు. అయితే ఏమిటి? అయితే ఏమిటా, నా కోడి కూర వండడం రాదు. అయితే ఏమిటి? అయితే ఏమిటా, అయ్యో, కండిషన్ నెంబర్ 3 మర్చిపోయానే. పాపారావు కోడికూర ఉండాలి కదా. కొంప తీసేసావు గొప్ప. పాపారావు నాయుడు గారా, రండి. తీరిగ్గా కాలు మీద కాలేసుకుని వాలు కుర్చీలో కూర్చుని హాయిగా సిగరెట్ కలుస్తున్నాం అనమాట. అదే లేదు సార్. అరే, అంత ఖరీదైన సిగరెట్ నేల మీద పడేసి కాలుతో తొక్కేస్తా ఉంటాయ్యా. ఇదిగా సిగరెట్ కాల్చడం తప్పేం కాదయ్యా, కాల్చుకో పర్వాలేదు. కానీ ఒక ఆడపిల్ల కాపురం కాల్చడం మాత్రం ఘోరమైన తప్పయ్యా. మీరనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు సార్. నీకు కోడి గీడి మాంసం చేసం లేదే ముద్ద దిగటట్టుగా. అవును సార్, చిన్నప్పటి నుంచి అన్నప్రసంతోనే అలవాటు. పైగా సిస్టర్ కి నాన్ వెజిటేరియన్ వండడం తెలిసి ఉండాలన్న కండిషన్ గోపి గారు పెట్టింది నా కోసమే. సిస్టర్, ఆహా, ఎంత చక్కటి మాట చెప్పావయ్యా. సిస్టర్ అంటే చెల్లెలు, అంటే ఉమ్మ నీ చెల్లెలు అంటావు. ముమ్మాటికి నా ఫ్రెండ్ భార్య నా చెల్లెలతో సమానమే కదా. నీ సిస్టర్ కి నాన్ వెజిటేరియన్ వండటం తెలియదు అంతే. వస్తాను. నారాయణ నారాయణ నారాయణ. వాసన భరించలేకపోతున్నా. ఏమిటప్ప హాడి? ఏమీ లేదు, రోజు ప్రొద్దున్నే ఇలా పరిగెడితే గుండె గుడిగంటలాగా కొట్టుకుంటుందని డాక్టర్ చెప్పాడు, అందుకని. అవును, నువ్వేంటి వెలివేసిన మనిషిలాగా ముక్కు మూసుకుని ఇక్కడ బయట కూర్చున్నా? లోపల పాపారావు కోసం కోడి కూర ఉడుకుతోంది. ఆ మసాలా వస్తా నాకు పడదు, కడుపులో తిప్పేస్తుంది, అందుకని బయట కూర్చున్నా. అలవాట్లేని వాళ్ళకి ఆదులో అలాగే ఉంటుంది. కానీ తినగా తినగా కోడి కూర ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? మీ వయసు చూస్తుంటే పాపారావుకే మిగిల్చేలా లేదే, మొత్తం మీరే లాగించేటట్టున్నారు. లాగిస్తా తప్ప మన ఉమేగా మడిగట్టుకుని మరి వండుతుంది. మరి కండిషన్ నెంబర్ 3 ఉమ్మే వండాలి కదా. కరెక్ట్. నారదా భలే వింత మనిషి, అయినా చాలా మంచి మనిషి అండి. థ్యాంక్ యూ. ఏమిటమ్మా, ఏమిటా పదార్థం? చిలకడ దుంపలాగా కాల్చేస్తున్నావేమిటి? నాకేం తెలుసు. సరే, నువ్వు కాల్చిన తర్వాత కోడి చచ్చిందా, ఆ కోడి చచ్చిన తర్వాత నువ్వు కాల్చావు? ఆయనే సగం చర్చిల కోడిని తీసుకొచ్చారు. ఓహోహో, సగం చచ్చిందా? మిగతా సగాన్ని నేను చంపేస్తాను. అప్పుడు గాని ఆ పాపిగాడు తెక్క కుదరదు. నువ్వు తప్పు చెప్తా. నారదా నారదా, అంతా నీదే పరనైనా. ఇవి నీళ్ళు నువ్వుందమ్మా. దుమ్మునే. ఇదిగో ఇది చికెన్. అదేమిటమ్మా? అన్నం. మరి అదేంటి బాబాయ్? బేబీ కంగారు పడకమ్మా, అర్థమైన మంది కలిస్తే గానీ బిర్యానీ తయారు కాదు. ఇచ్చాడమ్మా. ఉప్పు, ఉప్పు బ్లడ్ ప్రెషర్ మంచిది. ఇకపోతే దినుసులు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొలెస్ట్రాల్ కి మంచిది. చింతపండు, చింతపండు పులుపు మంచిది. అల్లం, అల్లం పైత్యానికి మంచిది. వెల్లుల్లిపాయలు గుండెకి మంచిది. పచ్చిమిరపకాయలు కడుపులో మంటకు మంచిది. కోడిగుడ్డు వేయటమ్మా. ఏం పర్వాలేదమ్మా, ఇది తల్లి అది బిడ్డ, ఇది అండం అది పెన్నం, 2 కలిస్తే బ్రహ్మాండం. ఇవన్నీ కూడా ఎందుకోగందుకు మంచివి ఉంటాయి. అమ్మా, శ్రేష్టమైన ఎర్ర కుంకుమ ఉందా? ఇలా కాయగూరల్లో పసుపేస్తారు,
కోడికోళ్ళ కుంక వేస్తారా పేరమ్మా బాబాయ్? ఎందుకో తర్వాత చెప్తాను ముందు కాస్త నువ్వు మొహాన్ని బొట్టు పెట్టుకోమ్మా దీర్ఘ సుమంగళి భవ శ్రీరస్తు శుభమస్తు అభిగ్రమస్తు ఇక మన చేతుల్లో ఏమీ లేదు నాయన అంతా వాడి చేతుల్లో ఉంది. ఇది ఇంకా కంపగా ఉంది. ఉమా ఉమా కోడి రెడీయా? రెడీ రెడీ. వాడు వచ్చేసాడు, ఒకసారి బయటికి రా. ఏమిటండి? వచ్చి చూడు. స్వామి శరణమయ్యప్పో స్వామి శరణమయ్యప్పో. సిస్టర్, నా గురించి కష్టపడి కోడుకోరు చేసావా? అవునన్నయ్యా. అనుకోకుండా శబరిమల వెళ్ళాలని నిశ్చయించుకుని అయ్యప్ప మాల వేసుకున్నాను. 41 రోజులు నిష్ఠగా ఉండాలి. మాంసం గీసం తినకూడదు. నాకు మీతో పాటే శాకాహారం. ఏమిట్రా సడన్ గా శబరిమలై? సాధారణంగా గుడికి వెళ్ళడానికనే నిష్ఠ పాటిస్తారు. నేను నిష్ఠ పాటించడానికనే గుడికి వెళ్తున్నాను. అదేమిటి నాయుడు గారు, మాట్లాడకుండా అలా నిలబడిపోయారే? స్వామియే శరణమయ్యప్ప.